నిన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ను చంద్రబాబును ఇద్దరిని కలిసి అన్నాడు. అవును, కేసీఆర్ చర్చ కూడా మనం మాట్లాడాలనుకుంటున్నాను. నేను అంటుంది ఏంటంటే కాంగ్రెస్ చాలా స్పష్టంగా యాంటీ బీజేపీ స్టాండ్తో ఉన్నప్పుడు, తెలుగుదేశం అటే ఉందని భావిస్తున్నప్పుడు ఈమె ఎందుకు కుదురుతుందని భావిస్తుంది అనేది అర్థం కాదు. అవును సార్, ఇప్పుడు బీజేపీకి డబుల్ డిజిట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందా ఈ ఫైట్లో? ఇప్పుడు డెఫినెట్గా ఉండదు. అసలు డిజిట్ ఉంటుందా లేదా అని అడగకుండా మీరు డబుల్ డిజిట్ ఉంటుందా? ఒక 10 స్థానాలన్నా ఇప్పుడు జనసేన ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు మీరు అనేది కేటాయించడానికి 10 వరకు వాళ్ళకి అడ్డు పెట్టారు. 10-6 వరకు గ్యారంటీ ఇస్తారు. వాళ్ళు కుదిరితే నడిస్తే ఒక 10 వరకు, అంటే బలహీనమైనవో ఏవో ఒకటి ఇవ్వడానికి రెడీ వాళ్ళు వస్తే. కానీ అది ఎందుకంటే అక్కడ మనకు 170 మనవే కదా, లేకపోతే అన్నీ మనవే కదా అని బీజేపీలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు ఆ మాట చెప్తున్నారు. మనకు అన్నీ వస్తాయి కదా, అన్నీ మనవే కదా. ఏంటి వస్తాయి? 175 వాళ్ళు ముగ్గురు వచ్చి మనల్నే బలపరుస్తారు కదా. కాబట్టి మనం ఎందుకు ఒకరిని చెడ్డ చేసుకోవాలి? అందులో ఎక్కువ సీట్లు ఉన్న వాళ్ళని మనం ఎందుకు చెడ్డ చేసుకోవాలి? అండ్ మొన్న ఉండవల్లి మాట్లాడినప్పుడే, మనం అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతున్నారు, ఒక 2 సర్వేలు వచ్చాయి. ఆ 2 సర్వేలు చిన్న సంస్థలే, అవి 2 కూడా తెలుగుదేశం పార్టీకి ఒక 60 సీట్లు అవి ఇస్తున్నాయి. అంతకుముందు ఆత్మసాక్షి మూడప్ థింగ్ అని వాళ్ళు బయటపెట్టారు. వాళ్ళు కూడా 15 పార్లమెంట్ సీట్ల దాకా వైసీపీకి వస్తాయని చెప్పాయి. ఇంచుమించుగా తెలుగుదేశము కాస్త సమీప వర్గాలు, నేను అధికార పార్టీ అని చెప్పను కానీ వాళ్ళ లెక్కలు కూడా 60-65 దగ్గర అవుతున్నాయి. చంద్రబాబు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి 65 దగ్గర అయితే కుదరదు కదా, ఇంకో 25 కావాలి. ఓకే, ఇప్పుడు పొత్తులు కాకుండా సింగిల్గా వెళ్తే తెలుగుదేశం పార్టీకి 65 ఛాన్స్. సింగిల్ అనేది ఏం లేదు. ఈవెన్ జనసేనతో వెళ్తే కూడా 65 దాకా ఈజీగా వస్తాయి. మిగిలిన కూడా ఎలా రావాలి అనేది వాళ్ళ ఆలోచన. సో 65 నుంచి స్టార్ట్ అవ్వాలి. 60 వరకు అష్యూర్డ్. ఇప్పుడు మీరు జనసేనను, పవన్ కళ్యాణ్, గ్లామర్, పవర్ స్టార్ ఆ లెక్కలో ఆలోచించడం వేరండి. రాజకీయ పార్టీగా వాళ్ళు ఇంకా ఇప్పుడే ఆరంభ దశలో ఉన్నారు. ఇంతవరకు వాళ్ళ ఖాతాలో క్రెడిట్ ఏం లేదు. ఒక 6% ఓట్లు పోయినసారి వచ్చాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని ఒక చిన్న పార్టీగానే చూస్తుంది, అందులో సందేహం ఏం లేదు. వాళ్ళతో పోలిస్తే వాళ్ళకు కూడా 23 ఉన్నాయి. కావుతాయి ఇప్పుడు 23కి ఒక 50 కలిసాయంటే కూడా 73 కూడా అవుతాయి. సో వాళ్ళు విన్నోవర్ చేసుకోవాల్సిన సీట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళేంటి, మాకు 100-110 వస్తాయి అనుకుంటే 150 వచ్చాయి. వీటిలో ఈజీగా ఒక 30-40 పోతాయి అన్నదానికి వీళ్ళు సిద్ధమైనారు. అంటారా? అంతే కదా, 30-40 ఈ లెక్కల్లో ఎక్కువ వాటిలో 110 చూపిస్తున్నారు వాళ్ళకు. అంటే 110-115 దాకా వైసీపీకి అనుకూలమైన వాళ్ళు కూడా, అటువైపున ఒక 60 దాకా వాళ్లకు చూపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ 20 సీట్ల దగ్గరే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తేలుతుంది. వాళ్ళకు ఒక 20 తగ్గితే వాళ్ళు పడిపోతారు, వీళ్ళకు ఒక 20 కలిస్తే వీళ్ళు అధికారంలోకి వస్తారు. ఈ 20 సీట్లు ఎక్కడుంటాయి? సో గ్యారంటీ సీట్లు అనేవి గ్యారంటీగా పెట్టుకోవాలి. అందుకనే పవన్ కళ్యాణ్కు పలానా వాళ్ళకు అవకాశం ఉన్న గోదావరిలోనూ సీట్ల సంఖ్య కాదండి, సీట్ల సంఖ్య కాదు, స్ట్రైక్ రేట్ అండి. ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు స్ట్రైక్ రేట్ అంటుంటాడు కదా, స్ట్రైక్ రేట్ చాలా ఇదే. ఇప్పుడు జనసేన స్లోగన్ నిన్న మీరు చూడండి, చేసిన ప్రతి సీటు వచ్చేదై ఉండాలి, వచ్చే సీటు ఏది మనం వదులుకోకూడదు. కాబట్టి తక్కువ సీట్లు అయినా కొంచెం స్ట్రైక్ రేట్ ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇంతవరకు స్ట్రైక్ చేయలేదు. అవును, స్ట్రైక్ ఈసారే వాళ్ళకు అది లెక్క అవుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించేమో క్యాస్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి, ముఠా వ్యవహారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు గన్నవరము కృష్ణా జిల్లా స్ట్రాంగ్ అనుకుంటారు, కానీ మీకు గన్నవరంలో వంశీ వల్ల, విజయవాడలో నాని వల్ల, తిరువూరులో ఇంకొకరి వల్ల ఇవన్నీ చెదిరిపోయి ఉంటాయి. కొంచెం అవును చెదిరిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ ఇటు వస్తున్నారనే కానీ నిజానికి ఆ శిబిరానికి చెందిననే కదా. కరెక్ట్. కాబట్టి శిబిరాల్లో పెద్ద తలకిందులయ్యే మార్పులు ఏమున్నాయి అనేది ఇక్కడ ప్రశ్న. మీ వర్మ ఈ రోజున ఆ పార్టీలో చేరి మళ్ళీ ఈ పార్టీలోకి వస్తుండొచ్చు, ఇందులో చచ్చిపోతున్నా, అది కాదు. బేస్ క్యాంపులు, బేస్ వాళ్ళకు వైసీపీ కొన్ని బేస్లు ఉన్నాయి, టీడీపీకి కొన్ని బేస్లు ఉన్నాయి. వీళ్ళు వాటిని చెల్లా చెదురు చేశారు. పవన్ కళ్యాణ్ గోదావరి తన బేస్ అనుకుంటున్నాడు, ఆయన సపోజ్డ్ బేస్. అదే అక్కడ ఇంతకుముందు వాళ్ళ అన్నయ్యను అక్కడ ఓడగొట్టారు. అవును, ఆయన కూడా ఓడగొట్టారు కదా, నిజం కదా. అదే పాలకొల్లు, అదే భీమవరం, అదే కదా, నిజం కదా. కాబట్టి అక్కడ నిర్మించుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. అది రుజువు చేసుకోవాలి ఆయన ఇక్కడ. ఇట్స్ నాట్ ఎ ప్రూవ్డ్ పార్టీ, రిమెంబర్ దట్. హీ మే బీ ఏ ప్రూవన్ టాప్ హీరో, బట్ హిస్ పార్టీ ఈజ్ ఏ
యంగ్ పార్టీ, అప్కమింగ్ పార్టీ. సో ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు స్ట్రాంగ్గా నొక్కేది ఇక్కడే. భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బరిలో ఒకటి, అది కూడా క్లారిటీ వచ్చేసిందట. సేఫేనా అండి? సేఫేనా ఆయనకి అది? సేఫ్ అంటే సింపతి ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. పోయింది. ఇప్పుడు మొన్న కూడా చాలామంది తెలంగాణలో కొంతమంది అలా గెలిచారు ఉదాహరణకు. ఎందుకంటే పోయినసారి అప్పుడు ఓడగొట్టాము, ఇప్పుడు ఓడగొట్టాము, ఇంకోసారి ఎట్లా అని సింపతి ఫ్యాక్టర్ కోసం కూడా, అది కూడా రాజకీయాల్లో ఒక ఎత్తుగడ, ఒక వ్యూహం. ఇంకో చోటుకి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి అలవాటు అయ్యి మళ్ళీ మన ఫేస్ చెప్పే బదులు ఇక్కడ ఉంటే ఓట్ల చీలికలు భీమవరంలో ఆయన ట్రై చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఆయన సభ కూడా అక్కడే ముగించాడు. మళ్ళీ అల్లూరు సీతారామరాజు కోసం అక్కడికే వెళ్ళాడు. సో ఆయన భీమవరం మీద కన్నేసే ఉంచారు. భీమవరంలోనే మొదటిసారి ఇది కూడా ప్రజావాణి ఇట్లాంటిది కూడా భారీ ఎత్తున జరపటం, మైనార్టీలను చేర్చుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో సవాల్ కూడా విసిరారు ఆయన. ఎస్ అంటే అంతే కదా, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలని, అక్కడ ఆయన నమ్మకం కలిగిస్తే కానీ ఆ పార్టీ వాళ్ళకి నమ్మకం రాదు. సో గాజువాక మరి ఫైనల్గా వదులుకుంటారో లేదు తెలియదు, చూడాలి. ఇంకా కాకపోవచ్చు అనే మాట అంటున్నారు. గంటా గాజువాక నుంచి టాక్. అందుకనే ఎందుకంటే మొన్న ఈ స్టీల్ ప్లాంట్ అంశం మీద రాజీనామా చేశారు కదా, అదేమో సింపతి వర్కౌట్ అవుతుంది. అవును, అది ఆ రాజీనామా అదొక ప్రహసనం కదా. బట్ ఎనీవే గంటా ఆయన హీ స్విమ్మింగ్ హిజ్ ఓన్ అనుకోండి. ఆయన నాకు ఎత్తుగడలు ఉంటాయి, తంటాలు పడుతున్నాడు ఆయన. బట్ పవన్ కళ్యాణ్ వదులుకోవచ్చు. కానీ ఇంకొకటి కూడా గోదావరిలో కోరుకుంటాడేమో అని ఒక అభిప్రాయం ఉంది. అంటే తిరుపతి అని చెప్పి మరొక టాక్ వినిపిస్తుంది. తిరుపతి ముందు నుంచి ప్రజారాజ్యం కాలం నుంచి వాళ్ళు తిరుపతి మీద ఉంది. రెండోది కుల సామాజిక పరంగా అక్కడ కొంచెం వాళ్ళకు మద్దతు ఎక్కువగా ఉంటుంది, ఈ బలిజ ఇదంతా కూడా. అందుకని అది ట్రై చేయొచ్చు, వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. అంటే పవన్ రావచ్చు అని దానికి కూడా ఉన్నారు. ఎంపీ అభ్యర్థిని కూడా ఏదో ఖరారు చేశారని చెప్తున్నారు. సో ట్రై చేయొచ్చు. రెండోది రాయలసీమలో ఇతర చోట్ల వీళ్ళు ఘర్షణ పడే కంటే జనసేనకి ఇది కొంచెం సేఫ్గా ఉంటుందని. కానీ మొన్నటి ఉప ఎన్నికల్లో తక్కువ ఓట్లు రావటం ఇవి ఉన్నాయి. అవన్నీ దొంగ ఓట్ల కారణంగా అని చెప్పి, నకిలీ ఓట్లు అని వీళ్ళు అంటారు. అవి చూడాలి మరి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందుల నుంచి పక్కకు వస్తున్నారట, జరిగే ఛాన్స్ ఉంటుందండి అది? నేను అనుకోను. ఇంకా అవన్నీ వైరి శిబిరం నుంచి వచ్చేటటువంటి కథనాలు. అంటే షర్మిల గాని అక్కడ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోగలరా? పులివెందులో ఇద్దరు కానీ బరిలో దిగితే అది ఎవరినెవరు ఎదుర్కోగలరా అనేది ఇక్కడ ప్రశ్న కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి ఫ్యామిలీ, వైఎస్ ఫ్యామిలీ ఈ స్టోరీ 2019లో ఒక ఘట్టం అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఘట్టంలో షర్మిల, సునీత ఇద్దరు వచ్చి జగన్ సవాల్ చేయడం, నిజానికి సునీత ఇంకా తీవ్రమైన భాషలో కూడా మాట్లాడారు.